న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని చెరువులు ఎండిపోయి చేపలు మృతి చెందాయి. మండుతున్న ఎండ తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామ చెరువులో సుమారుగా 2 టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి. దీంతో మత్స్యకారులు రోడ్డున పడి తీవ్రంగా నష్టపోయామని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 400 కుటుంబాలు చేపల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. గొర్రెలకు, మేకలకు ఇన్సూరెన్స్ మాదిరిగానే చేపలకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. మిగిలిన చేపలను రక్షించుకునేందుకు బోరు మోటార్ సహాయంతో చెరువుల్లోకి నీటిని వదులుతున్నారు. ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకొని నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నారు. ఈ పైప్ ప్లేస్ ఎప్పుడు తింటే చెరువు దిగాలి, మోటార్ పెట్టాలి. సహాయం చేయగలరని కోరుతున్నాం. 200 కుటుంబాలు ఈ చెరువు మీదనే ఆధారపడి బతుకుతున్నాం. మాకు ఈ చెరువు నీళ్లు లేక పైపులు వేసి మొత్తం అక్కడికి నుంచి ఇక్కడ దాకా పైపులు వేసాము. వాటర్ ఇవి కూడా తక్కువ వస్తున్నది. ఈ వాటర్ తోటి మాకు చాలా ప్రాబ్లం అయిపోతున్నది. ఏమన్నా నష్టపరిహారంగా మాకు ఏమైనా సహాయం చేయగలరని గవర్నమెంట్ని కోరుతున్నాము. గత ప్రభుత్వము ఎట్లా మత్స్యకారులకు ఆదుకుందో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆదుకోవాలని కోరుచున్నాను. మాకు నష్టం కలిగింది కాబట్టి మేమందరం ఇప్పుడు మాకు దినచర్య రోజు లేచినామంటే మాకు చేపలు పట్టుకోవడమే. ఈ దినచర్య ఈ పోతే మాకు బతకడం చాలా కష్టము. మా భార్య పిల్లలు బతకడం కూడా చాలా కష్టంగా అయిపోతుంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ఈ ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించగలని కోరుచున్నాము.